మీ పేరు? రజని. రజని గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్? నిఖిల్ అన్ని గేమ్స్ బాగా ఆడతాడు. నిఖిల్ ఫ్లిప్ అయినట్టు కనిపిస్తుందా మీకు? నిఖిల్ ఎక్కడ ఫ్లిప్ అవడు. నిఖిల్ ఎట్లా ఉండాలో అట్లానే ఉంటాడు. ఆయన గేమ్ ప్లే అంతే. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒకలాగా, వాళ్ళ మదర్ రాకముందు ఒకలా ఉన్నాడు అంటున్నారు. మీకు అట్లా అనిపిస్తుంది? అట్లా ఏం అనిపించట్లేదు. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఆయన మైనస్ చెప్పింది, కానీ అది కూడా ఆయన మైనస్ కదా, అది కూడా ఆయన గేమ్ ప్లేనే కదా. యష్మి విషయంలో తను ఏమైనా ఇన్రాంగ్ ఏం చేయలేదు. యష్మి విషయంలో కూడా ఆయన స్టాండ్ గానే ఉన్నాడు. ఓకే, అంటే యష్మి ఓవర్ ఎక్స్పెక్టేషన్ అట్లా కూడా ఏం పెట్టుకోలేదు. ఒక రూమ్ లో వేసి ఉంచితే ఎవరైనా అంతే కదా. ఇండివిజువల్ గేమ్ అని ఆడతలేడు అని అంటున్నారు కదా. ఇండివిజువల్ గానే ఆడతాను. గ్రూపిజం అంటే గ్రూప్ అందరు గ్రూప్ గానే ఆడుతున్నారు కదా. కన్నడ టీం అని డివైడ్ చేసుకొని ఆడుకోవడం వల్ల ఏదైనా యూజ్ ఉందంటారా? అట్లా ఏం యూజ్ లేదు. ఆయన తెలుగు టీం కన్నడ టీం అని ఏం ఆడట్లేదు. అందరికి కూడా హెల్ప్ చేస్తాడు. అందరికి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయననే చూసుకుంటాడు. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గేమ్స్ కానీ టాస్కులు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? బాగా అనిపిస్తుంది. అంటే ఈసారి కొత్త కొత్త కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు కదా. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేషన్స్ వేయడం, అండ్ చూసుకున్నట్టయితే ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి గేమ్స్ ఆడిపించడం, ఇలాంటి కాన్సెప్ట్స్ ఎలా? పర్లేదు, కొంచెం కొత్తగా ఉంది కదా. అప్పుడు లేదు కదా, ఈ సీజన్ లో ఉంది కాబట్టి పర్లేదు. సో ఈ సీజన్ లో చూసుకున్నట్టయితే గౌతమ్ లాస్ట్ సీజన్ నుంచి వచ్చాడు. సో లాస్ట్ సీజన్ నుంచి వచ్చిన గౌతమ్ లో చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? అలానే ఉన్నాడు? చాలా చేంజ్ అయింది. గౌతమ్ గేమ్ ప్లే చేస్తున్నాడు ఇప్పటికే కూడా. సో గౌతమ్ వేరియేషన్స్ చూపిస్తున్నాడు అని అన్నారు కదా. 3.0 లా కనిపిస్తున్నాడా? మరి 3.1 లాగానే ఆడుతున్నాడు. నిన్న గేమ్ ప్లే చూసారా? అప్పీల్ చేసుకున్నది, ఓట్ అప్పీల్. సో దాంట్లో ఎవరు కరెక్ట్ గా అప్పీల్ చేసుకున్నారు ఓట్ ని? ఎవరు అంటే నబిల్ ఉన్నాడు, ప్రేరణ ఉంది, విష్ణుప్రియ ఉంది, రోహిణి ఉంది. నలుగురులో ఎవరు బాగా అప్పీల్ చేసుకున్నారు అనిపించింది మీకు? ఎవరు బాగానే చేసుకున్నారు. ఎవరి గేమ్ వాళ్ళది. మనం ఎట్లా అంత రోహిణి ఎలా ఆడుతుంది? ఓకే, పర్లేదు, బాగానే. అంటే రోహిణి ఇప్పుడు కొంచెం ఫైర్ గా ఆడుతుంది కదా, దానికి రీజన్ విష్ణుప్రియ అంటున్నారు. నిజమేనా? విష్ణుప్రియ అంటే తనకు ఆడాలనిపించింది, ఆడుతుంది. విష్ణుప్రియ రెచ్చగొట్టడం వల్లనే బాగా ఆడుతుంది. రెచ్చగొడితే రెచ్చిపోవడం అని కాదు, కానీ ఆమెకు ఆడాలనిపిస్తుంది, ఆడుతుంది. ఆమె రెచ్చగొట్టడం వల్లే కదా మేము మంచిగా ఆడుతుంది. ప్రేరణ విషయానికి వస్తే, ప్రేరణ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? నామినేషన్స్ వేయడం రావట్లేదు ప్రేరణకి అని అంటున్నారు. మీకు ఏమైనా? నామినేషన్ పాయింట్స్ మంచిగా పెడుతుంది కదా ప్రేరణ. సో ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ కొంచెం ల్యాగ్ చేస్తుంది. అది ఒకటి కాకుండా నామినేషన్ అనేది పాయింట్ అయితే కరెక్ట్ గానే పెడుతుంది, ల్యాగ్ చేస్తుంది. అది ఒకటి లేకుండా. అవినాష్ కి డైరెక్ట్ గా టికెట్ ఫినాలికి సెలెక్ట్ అయిపోయాడు కదా. టాప్ 5 లో మరి తనతో పాటు ఇంకెవరు ఉంటారు అనుకుంటున్నారు? నిఖిల్ అయితే ఉంటాడు. నిఖిల్ ఉంటాడు, నబీల్ ఉంటాడు, ప్రేరణ ఉంటది. నబీల్ గేమ్ ప్లే ఏమైనా డౌన్ అయినట్టు అనిపిస్తుందా మీకు? ఫస్ట్ నుంచి చూసుకుంటే డౌన్ అయినట్టు అనిపిస్తుంది. కన్నడ టీం కి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాడు అని అంటున్నారు కదా, మీకు అట్లా అనిపిస్తుంది? అట్లా ఏం లేదు. కన్నడ టీం అని అట్లా సెపరేట్ గా ఏం చేయదు. కన్నడ తెలుగు అట్లా ఏం లేదు, అంతా ఒకటే. అక్కడికి వచ్చింది మన గేమ్ ఆడడానికి కాబట్టి అంతా ఒకటి. విన్నర్ ఎవరు అవుతారు? నిఖిల్.